హలో కళాకార్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వాటర్ కలర్ ఫ్లవర్ 30 డే ఛాలెంజ్లో ఈరోజు 20 డే. ఈరోజు అయితే నేను ఒక బ్లూ కలర్తో ఒక ఫ్లవర్ డ్రా చేశాను. ఇది చాలా ఈజీ అండ్ రిలాక్సింగ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ చూస్తే మీరు 4 పెటల్స్ ఫ్లవర్ అనమాట, పైన కింద సైడ్స్. ఈ 4 పెటల్ ఫ్లవర్నే మనం రిపీట్ చేసి ఒక బాల్ షేప్లో ఒక బంచ్ లాగా మనం పెయింట్ వేస్తాము. ఇక్కడ మనం డిఫరెంట్ షేడ్స్ యూస్ చేసి ఆ ఫ్లవర్స్ని డిఫరెన్షియేట్ చేస్తాము అన్నమాట. డెప్త్ క్రియేట్ చేస్తాము. లైటర్ షేడ్ అండ్ డార్క్ షేడ్స్, ఇలా షేడ్స్ ఇవ్వడం వల్ల మనకి ఆ ఫ్లవర్స్ అన్నీ డిఫరెంట్గా కనిపిస్తాయి. నేను ఇక్కడ స్టార్టింగ్ ర్యాండమ్గా అక్కడక్కడ లైట్ షేడ్తో స్టార్ట్ చేశాను. మళ్ళీ కొంచెం డార్క్ షేడ్, ఓన్లీ మనం ఆ 4 పెటల్స్ని రిపీట్ చేస్తామన్నమాట. కొంచెం లైట్గా డార్క్గా ఇలా ఒకదాని మీద ఒకటి మనం ఓవర్లాప్ చేసినప్పుడు, అంటే ముందు పెయింట్ వేసిన దాని మీద ఇక్కడైతే నాది ముందుది డ్రై అవ్వలేదు, అందుకే స్ప్రెడ్ అయిపోయింది. సో మనం ఓవర్లాప్ చేయాలంటే దాని ముందుది డ్రై అవ్వేదాకా చూడాలి. సో ఇలాగా మీకు మొత్తం కూడా కవర్ అయ్యి అది ఒక బాల్ షేప్లో ఒక ఫ్లవర్స్ అన్నీ బంచ్ లాగా కనిపించే వరకు ఓవర్లాప్ చేస్తూ మనం సేమ్ ఫ్లవర్నే రిపీట్ చేస్తూ పెయింట్ చేయాలి. కానీ డిఫరెంట్ షేడ్స్ అనమాట, ఒకటి లైట్ షేడ్లో, డార్క్ షేడ్లో. ఇలా ఫ్లవర్స్ అన్నీ అయిన తర్వాత నేను బ్యాక్గ్రౌండ్లో ఎక్కడైతే గ్యాప్స్ కనిపించినాయో దాన్ని డార్కర్ షేడ్లో ఇలా పెయింట్ వేసాను అనమాట. తర్వాత అవుట్ సైడ్ అంతా సర్కిల్ షేప్ రావడానికి ఇంకా ఎక్స్టెండ్ చేశాను ఫ్లవర్స్. సో ఎక్కడెక్కడ మనకి అది ఫ్లవర్ షేప్ వచ్చేలాగా సేమ్ అదే ఫ్లవర్ని మనం రిపీట్ చేస్తూ పెయింట్ చేయాలి. సో ఇలా అనుకున్నట్టు మొత్తం ఫ్లవర్స్ వేసిన తర్వాత నేను డార్కర్ బ్లూలో తక్కువ వాటర్ తీసుకొని ప్రతి ఫ్లవర్కి డీటెయిల్స్ అనమాట ఇలా అవుట్లైన్స్ ఇస్తే మనకి ఇంకా ఆ ఫ్లవర్ బాగా హైలైట్ అవుతుంది. పైన ఉన్న ఫ్లవర్, బ్యాక్ సైడ్ ఫ్లవర్, ఇలా డిఫరెన్షియేట్ కనిపిస్తుంది. మొత్తం కూడా ఒక బంచ్ లాగా ఒక బాల్ ఫ్లవర్స్ ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. సో నేను ఇది సేమ్ ఒకే సింగిల్ కలర్లో ఫస్ట్ ఇలా ఫ్లవర్స్ ఫినిష్ చేశాను. తర్వాత వచ్చి కింద స్టెమ్ డ్రా చేసి డార్క్ గ్రీన్తో ఎక్కువ వాటర్తో ఫస్ట్ లేయర్ నేను ఇలా పెద్ద లీఫ్ డ్రా చేశాను. తర్వాత డార్క్ గ్రీన్ తీసుకొని సైడ్స్ స్ప్రెడ్ చేశాను అనమాట. సేమ్ అదే ప్రాసెస్లో ఇంకొక లీఫ్ డ్రా చేస్తున్నాను. ఇందులో అయితే నేను పెద్ద లీవ్స్ ట్రై చేశానండి. ఫస్ట్ లేయర్ వచ్చి మనకి కావాల్సిన షేప్ అంతా లీఫ్ డ్రా చేయాలి. తర్వాత ఓన్లీ అవుట్ సైడే నేను డార్క్ కలర్ అనేది స్ప్రెడ్ చేశాను. నాకు ఈ ఫ్లవర్లో ఇంకా కొంచెం కాంట్రాస్ట్ ఇద్దామని చెప్పి నేను కొన్ని పింక్ ఫ్లవర్స్ కూడా పెయింట్ చేశాను లాస్ట్లో. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఎల్లో వేసానండి, ఎందుకంటే ఈ ఫ్లవర్స్ అనేది హైలైట్ అవ్వాలని చెప్పి. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇది చాలా రిలాక్సింగ్ ప్రాసెస్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.